నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. విశాఖ జిల్లా పెందుర్తి మండలం నరవ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 126/1లో ఉన్న పోరంబోకు భూమిలో భవన నిర్మాణాలు జరుగుతున్నాయి అంటూ జనసేన నాయకుడు, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ గల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ మేరకు నరవ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో తాను సర్వే నెంబర్ 126/1లోని భూమిని కొనుగోలు చేసిన సమయంలో కొందరు వ్యక్తులు అది ప్రభుత్వ పోరంబోకు భూమి అని పేర్కొంటూ కోర్టులో కేసు వేశారని, అయితే ప్రస్తుతం అదే స్థలంలో కొందరు వ్యక్తులు భవన నిర్మాణాలు చేపడుతూ ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. గతంలో ప్రభుత్వ భూమి అని ఆరోపించిన వ్యక్తులే ఇప్పుడు అదే భూమిలో నిర్మాణాలు చేపడుతూ ఉండడం వెనుక ఉన్న వాస్తవాలను రెవెన్యూ అధికారులు, జీవీఎంసీ అధికారులు నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. 44వ నెంబర్లోని నేను భూమి కొనుక్కున్నాను బ్రాహ్మణుల దగ్గర. వాళ్ళు 5 కలిసి నాకు రాసి ఇచ్చారు. వాళ్ళు కష్టనిమిత్తంగా ఉంచుకున్నారు ఆ స్థలము. నాన్న అడగగానే నాను బడ్డీ పెట్టుకుంటానని అడిగితే నాకు ఇచ్చేసారు, రాసిస్తారు. ఆ స్థలంలోని ఇంకా మాకున్నది అలాగనేసి 2 సంవత్సరాల నుంచి నన్ను దుఃఖ పెడతారు అక్కడ. ఆ గవర్దేవి, గవర్ అశోక్ 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను. కలెక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, కానీ మన ఇక్కడికి వెళ్ళాను, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను, జోనల్ ఆఫీస్కి వెళ్ళాను, తర్వాత ఈ సచివాలయాలు 2 దిక్కలకి వెళ్ళాను. ఈ అప్పుడు సర్వేర్ దగ్గరికి వెళ్తే వస్తాను అంటున్నాడు, కానీ దాని గురించి నా పేరు మీదే ఉంది. కమిషనర్ దగ్గరికి కూడా వెళ్ళాను. అతను కూడా అక్కడ ఫోన్ చేసి ఆవిడకి న్యాయం జరిగేటట్టు చెయ్యండి అంటే ఎవరో పొందించలేదు, ఎవరో కూడా నా గురించి పట్టించుకోలేదు. పోలీస్ కమిషనర్ దగ్గరికి కూడా వెళ్ళాను, లేదు. గత 30 ఏళ్ళుగా నేను టీడీపీ కార్యకర్తగా పనిచేశాను. దాని మీద వైసీపీ వాళ్ళు దౌర్జన్యాలు భలే నా బుర్ర ఎరగొట్టారు, నా కారు అద్దలు పగలగొట్టారు, నన్ను చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. తెలుగుదేశం నుంచి ఆదరణ కొరవై నేను జనసేనలో జాయిన్ అయ్యాను. జనసేనలో క్రీశైల కార్యకర్తగా ఉంటూ నాకు పంచకాల రమేష్ వాళ్ళ ఎమ్మెల్యే గారు నా సేవలు గుర్తించి నాకు మార్కెటింగ్ డైరెక్టర్ కూడా ఇచ్చారు. ఈ రోజు నరలో నేను ఒక సైట్ కొనుక్కున్నాను. 126/1లో ఒక సైట్ కొన్నాను. 900 గజాల సైట్ కొన్నాను. నా సైట్ మీద గవర్ అశోక్ కుమార్ అనే వ్యక్తి కోర్టులో కేసు వేసాడు. ఇది ప్రభుత్వ పోరంబోకు భూమి, 18 మంది కలిసి లేఅవుట్ వేసి అమ్మేస్తారు అనేసి అశోక్ కుమార్ అనే వ్యక్తి కేసు వేసాడు. 126/1 మీద పోరంబోకు భూమి, ఇది పోరంబోకు భూమి, ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతంగా దోసుకున్నారనేసి ఒక కేసు కోర్టులో ఒక కేసు వేసాడు ఆయన. గత 5 ఏళ్ళుగా నేను ఇబ్బందులు పడుతూ ఈ భూమిని నేను దొడ్డికిరణ్ అనే వ్యక్తి దగ్గర కొన్నాను. ఈవేళ నేను ఇంత డబ్బులు ఖర్చు పెట్టి కూడా నన్ను నానా ఇబ్బందులు పెట్టారు. అదే వ్యక్తి ఈవేళ 126/1లో ఇల్లు కడతాడు. అంటే నాది ప్రభుత్వ పోరంబోకు భూమి అయినప్పుడు ఆ అశోక్ కుమార్ అనే వ్యక్తి కూడా అదే భూమి కదా, పోరంబోకు భూమి కదా. ఈవేళ వెబ్ ల్యాండ్ లో చూసినా 126/1 పోరంబోకు భూమి కింద ఉంది. అదేవిధంగా సర్వే నెంబర్ 44లో ప్లాన్ అప్రూవల్ తెచ్చుకున్నారు. సర్వే నెంబర్ 43 గవర్ అమ్మాజీ అనే వ్యక్తి భూమి. 43 ఆవిడ 1912 కూడా కంప్లైంట్ ఇచ్చింది గతంలో. గత 2 ఏళ్ళుగా ఆవిడ తిరుగుతుంది ప్రభుత్వం చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగినా ఏ అధికారి కూడా కనికరించలేదు. రావడం, చూడడం, పోవడం చేస్తాను తప్పించి అమ్మాజీ అమ్మకి న్యాయం జరగలేదు. ఈవేళ ఆవిడ కూడా 112 కంప్లైంట్ ఇచ్చింది, గ్రేవెన్స్ లో కంప్లైంట్ ఇచ్చింది, అన్ని విధాలా చేసినా కనీసం ఆవిడ జాగా ఆవిడకి ఏమో చేయలేదు. ఈవేళ 44లో ప్లాన్ అప్రూవల్ తీసుకున్నారు. 126/1 కడుతున్నారు. జరాయితీ భూమి అన్నారు. కొన్ని జరాయితీ ఏమనండి, జరాయితీ అయినా ప్రాబ్లం లేదు, జరాయితీ ల్యాండే అనుకుందాం. జరాయితీ ల్యాండ్ అది ఒకప్పుడు చిన్న కుర్రలప్పుడు జరాయితీ భూమి అనేవారు, కానీ ఆన్ హ్యాండ్ అదే వెబ్ ల్యాండ్ లో పోరంబోకు భూమి కింద నమోదై ఉన్నది. ఈవేళ దాన్ని వీళ్ళేమొచ్చే 44 సర్వే నెంబర్లో ప్లాన్ అప్రూవల్ తీసుకొని రోడ్డు నుంచి 35 అడుగులు మార్జిన్ వదిలేస్తా ఉన్నారు. సెట్ బ్యాక్స్ 1.05 మీటర్స్ సెట్ బ్యాక్స్ వదులుతా ఉన్నారు. 4 ఫ్లోర్లకు పర్మిషన్ తీసుకున్నారు. అవన్నీ నిబంధనలకు నీళ్లు వదిలేశారు. గ్రామ కంఠం సర్టిఫికేట్ అని ఒక విఆర్ ఇచ్చాడు. ఇవాళ విఆర్ జరాయితీ భూమికి 126/1 జరాయితీ అన్నారు. జరాయితీ భూమికి గ్రామ కంఠం సర్టిఫికేట్ ఎలాగ ఇస్తాడు విఆర్ఓ? అలాగే ఈ రోజు రామలింగారెడ్డి గారిని, ఏసీబీ గారిని కూడా కలవడం జరిగింది. ఆయన కూడా సరైన సమాధానం చెప్పట్లేదు. ఏమన్నారు, అది చూద్దాం చేద్దాం అంటారు తప్పించి ప్రభుత్వం కాపాడాలనే త్రాపర్థం ఇవాళ అధికారులు నాకు కొరవడ కనబడట్లేదు. ఈవేళ అధికారులు కూడా నిమ్మక నేను ఈ ప్రభుత్వ భూమి పోరాటం జరిపిన నా మీద దాడులు, అనేక భౌతిక దాడులు జరుగుతున్నాయి. అయినా అన్ని తట్టుకొని నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను. నా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో పార్టీలో జాయిన్ అయ్యాను. ఇవాళ ఆయన అండతో ఎక్కడ
ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ప్రభుత్వంలో అక్రమం జరిగినా నేను అక్కడికి వెళ్తాను, ప్రెస్ మీట్ పెడతాను, అధికారులకు కలుస్తాను, అధికారులకి కంప్లైంట్ కూడా ఇస్తాను. అదే విధంగా నాకు ప్రాణానికి కూడా ఉంది. ఈవేళ నన్ను నా మీద దాడి చేసి నా బుర్ర పగలు కొట్టించారు. కోన శ్రీనివాసరావు సర్పంచ్ క్యాండిడేట్, సర్పంచ్ ఓడిపోయిన తర్వాత నా ఇంటికి వచ్చి గేట్లు తెలియడు, నా బుర్ర వేరే వైసీపీ కార్యకర్త నా బుర్ర కూడా పగలగొట్టించారు. ఇలాగ అనేక రకాలుగా నన్ను ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఈవేళ ఈ ల్యాండ్ కూడా నన్ను కొనుక్కొని నన్ను ఇబ్బంది పెట్టి కోర్టులేసి గత 5 ఏళ్ళుగా నాన్న తిప్పలు తిప్పారు. ఇవాళ అదే వ్యక్తి 126/1 పోరంబోకు భూమి కంప్లైంట్ ఇచ్చిన కోర్టులో కేసు అయిన వ్యక్తే ఇవాళ 126/1 లో మరి బిల్డింగ్ గృహం కడుతున్నాడు, 4 అంతస్తులు బిల్డింగ్ కడుతున్నాడు. మరి నాకు ఒక న్యాయం, వాళ్ళకో న్యాయమా? అది జిరాయి జరగదు, నా భూమి కూడా జిరాయి కావాలి కదా. ప్రభుత్వ భూమి, అది పోరంబోకు భూమిని ఆన్ హ్యాండ్ వెబ్ ల్యాండ్ లో ఎంఆర్ఓ రికార్డులో ప్రభుత్వ పోరంబోకు భూమిని రికార్డులో నమోదే ఉంది. నేను ఎంఆర్ఓ గారు ఫిర్యాదు చేశాను. ఆల్రెడీ మన ఏసీబీ గారు ఫిర్యాదు, జోనల్ కమిషనర్ కలిశాను. ఎంఆర్ఓ గారు దర్యాప్తు చేసి చర్య తీసుకుంటాం అన్నారు. అదే జోనల్ కమిషనర్ శంకర్రావు గారు కూడా చర్యలు తీసుకున్నారు. ఒక ఏసీబీ రెడ్డి గారు మాత్రం మరి సరైన స్పందన లేదు. ఆయన మరి కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు. సార్ మీరు నిన్న వచ్చి పరిశీలించారు సార్, పని ఆపలేదు సార్, ఇవాళ పని ఆపలేదు, దర్జాగా పని చేసుకుంటున్నారు. అంటే ప్రభుత్వ భూమిని కాపాడవలసిన బాధ్యత మీ అధికారులుగా మీకు లేదా? కనీసం మీరు మీ టౌన్ ప్లానింగ్ శానిటరీ సెక్రటరీ వెళ్తే, ప్లానింగ్ సెక్రటరీ వెళ్తే ఆయన కూడా తగిలేశారు. అక్కడి నుంచి ఆయన్ని కూడా తిరిగి పంపించేసి పని చేస్తున్నారు. ఇప్పుడు పని చేస్తున్నారు అశోక్ కుమార్, గవర్ అశోక్ అనే వ్యక్తి. పార్టీ సంబంధం, సానుభూతి పడే పార్టీ సంబంధం లేదు. అది ఆయన ఏ పార్టీ వ్యక్తి కాదు. నా డిమాండ్ ఇప్పుడు నేను ఒక భూమి కొన్నాను దొడ్డికన్నా అనే వ్యక్తి ద్వారా. నా భూమి పోరంబోకు అని తెలిసిన తర్వాత నేను బాబు నాకు రిజిస్ట్రేషన్ అవ్వలేదు, నేను 5,73,000 చలానా కట్టాను 2022లో. ఈ వేళ వరకు ఆ చలానా పెండింగ్ లో ఉంది. దొడ్డికరణ అడిగితే ఏమంటాడు, ఇగో నెంబర్ మార్చేస్తాను చేస్తాను అన్నాడు తప్పి చేయట్లేదు. ఇప్పుడు నేను ఫైనల్ గా దొడ్డికరణకి ఏం చెప్పాను, నా డబ్బులు నాకు ఇచ్చి బాబు గవర్నమెంట్ పోరంబోకి నా డబ్బులు నాకు ఇచ్చేయమని నేను అడగడం కూడా జరిగింది.